ఓం శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. ఓం శుభంకర్యై నమో నమః. వృషభ రాశి వారికి ఈ నెల అమావాస్య తరువాత వృషభ రాశి వారికి విద్యార్థులకి కానీ వ్యాపారస్తులకి కానీ యోగ్యమైనటువంటి సమయం. అనుకోని పరిచయాలు ఉంటాయి. విద్యార్థులకైతే తమ విద్యల యందు మరింత గొప్పగా రాణిస్తారు. స్కూళ్ళల్లో కాలేజీలో లీడర్షిప్ను తీసుకుంటారు. దత్తాత్రేయుల వారిని దర్శనము చేయండి. దత్తాత్రేయ దర్శనము చాలా విశేషమైనటువంటి ఫలితాలని వృషభ రాశి వారికి ఇస్తుంది. గాణగాపూర్ కానీ మాహోర్ కానీ అలాగే మక్తల్ క్షేత్రానికి కానీ పిఠాపుర క్షేత్రానికి కానీ వెళ్ళి దత్త దర్శనము చేయండి. కుదిరితే దత్తుడికి సేవ చేయండి. మీరు అక్కడ అన్నదానం చేయించినా పర్వాలేదు. దత్త దేవాలయం ఎక్కడైనా ఉంటే అన్నదానము చేయించినా పర్వాలేదు. తద్వారా అమావాస్య తరువాత విశేషమైనటువంటి ఫలితాలని వృషభ రాశి జాతకులు పొందగలుగుతారు. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలలో విజయాన్ని పొందుతారు. అన్యోన్య దాంపత్య జీవితము సుఖముగా ఉంటుంది. ఏదైతే గనక నష్టపోయినటువంటి లక్ష్మి ఉన్నదో అది తిరిగి ప్రాప్తి చెందుతుంది. ఎవరైతే కనుక ఎవరు పారిపోయారు అని మీరు అనుకుంటున్నారో అటువంటి వారు ఆటోమేటిక్గా మీ వద్దకి వచ్చి వారు అనుకున్నంత ధనము కాకపోయినా ఎంతో కొంత ధనాన్ని ఇచ్చి వ్యవహారాన్ని సెటిల్ చేసుకుంటారు. మధ్యమాంసాలకి దూరంగా ఉండండి. ముఖ్యంగా విద్యార్థులలో కుర్రవాళ్ళు న్యాయ వ్యవస్థతో పోరాడాల్సి వస్తుంది. తప్పుడు దారిలో వెళ్ళకండి. చెడు వ్యసనాలు ఉన్నటువంటి వ్యక్తులు వ్యసనాలను విడిచిపెట్టండి. వాహన ప్రమాదాల నుంచి బయటపడతారు. దత్తాత్రేయుల వారిని అనుష్ఠానం చేయండి. పురస్చరణ చేయండి. కుదిరితే హోమం చేయించుకోండి. దత్త భక్తులుగా మారండి. సాయిబాబా భక్తులు కాదు, దత్త భక్తులుగా మారండి. దత్తాత్రేయుల వారు మనమందరం అనుకుంటాం సాక్షాత్తు సాయి స్వరూపులే, కానీ దత్తుడు వేరు, సాయి పరమాత్మ వేరు అన్న విషయాన్ని గ్రహించండి. దత్తాత్రేయుల వారికి సేవ చేయండి. తద్వారా విజయాన్ని పొందుతారు. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శుభంకర్యే నమః. శ్రావణ మాసంలో అత్యంత విశేషమైనటువంటి రోజు, ఆఖరి రోజు సోమవతి అమావాస్య. ఇది సెప్టెంబర్ 2వ తారీఖు సోమవారం రోజున వచ్చింది. ఈ యొక్క విశేషమైనటువంటి రోజున మన దేవాలయంలో నక్షత్ర హోమగుండపూర్వక మహాలక్ష్మీ యాగాన్ని మనం చేస్తున్నాం. అంటే 27 హోమగుండాలని మనం అక్కడ వేసుకుని ఒక్కొక్క హోమగుండము దగ్గర భార్యాభర్త అంటే 2 లేదా 3 జంటలని కూర్చోబెట్టి లక్ష్మీ హోమము, శ్రీ సూక్త హోమాన్ని మనం ఆచరింపచేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు. సెప్టెంబర్ 2వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీనికి ఒక 50 మందికి మాత్రమే అవకాశం కలదు. 50 కుటుంబాలకి, అంటే భార్యాభర్త చొప్పున 50 మందికి మాత్రమే అవకాశం కలదు. ఒకళ్ళకి 1116లుగా రుసుము నిర్ణయించాము. తప్పనిసరిగా కుదిరినంతమంది పాల్గొనండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. మీ గృహములో ఉన్నటువంటి
దారిద్ర్యములన్నిటినీ కూడా తొలగించుకోండి. అప్రాప్త లక్ష్మి మీకు ప్రాప్తి చెందుతుంది. జై శుభంకరి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శ్రీ శుభంకరి జీర్ణోద్ధరణ దేవాలయం ఇది మీరు చూస్తున్నారు. ఈ యొక్క దేవాలయంలో ప్రధాన మూర్తి అయినటువంటి వారు గణపతి. వరసిద్ధి వినాయక స్వామిగా వీరు విరాజిల్లుతున్నారు. ఇక్కడ అనేక మందికి సంకల్ప మాత్రమే స్వామివారు ఎన్నో వరాలను ఇచ్చారు. ఈ యొక్క క్రోధీనామ సంవత్సరము వినాయక చవితి సెప్టెంబర్ 7వ తారీఖు ఆ రోజున స్వామివారికి వెండి కవచాన్ని మనము సమర్పణ చేయాలి అని అనుకున్నాం. సమయం చాలా తక్కువగా ఉంది. అనేక పర్యాయాలు అనేక మందికి చెప్తూ వచ్చాం, వెండి కవచానికి సహాయం చేయండి అని. 10 కేజీల వెండికి ప్రస్తుతం 5 కేజీల వెండికి మాత్రమే డబ్బు వచ్చింది. ఇంకా 5 కేజీల వెండికి రావాలి. ఈ యొక్క సంకల్పం చేసినప్పుడు వెండి 70,000 ఉండేది, ఇప్పుడు 95,000 చిలుకైంది. దగ్గర దగ్గర ₹1,00,000 చేరుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శక్తిని పుంజుకోండి. మీకు తెలిసిన వారికి చెప్పండి. దేవాలయంలో ప్రధాన మూర్తి అయినటువంటి ఆ వినాయకుడికి వెండి కవచ నిర్మాణం ఇది చాలా విశేషం. ఎందుకంటే వెండి చంద్రుడికి ప్రతీక. చంద్రుడికి స్వామివారికి ఏ విధమైనటువంటి సత్సంబంధం ఉన్నదో మనకి సంకష్టహార వ్రత కథలో తెలుస్తుంది. అటువంటి చంద్రుడి ప్రీతికరమైనటువంటి కవచాన్ని స్వామికి సమర్పించడం ద్వారా మనకున్నటువంటి విఘ్నాలు తొలగుతాయి. దయతో ప్రతి ఒక్కరూ కూడా వెండి కవచానికి సహకారం అందించండి. 51 గ్రాములు ఇవ్వదలుచుకుంటే 5,116, అలాగే 108 గ్రాములు ఇవ్వదలుచుకుంటే 10,500, పావు కిలో ఇవ్వదలుచుకుంటే ప్రస్తుతం మార్కెట్లో పావు కిలో వెండి ఎంత ఉందో అంత, అలాగా అరకిలో కానీ కేజీ కానీ మీకు తోచిన విధంగా సహకారాన్ని అందించి ఈ నిర్మాణాన్ని శీఘ్రముగా పూర్తి చేసేటువంటి దాంట్లో మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా గణపతి అనుగ్రహం మనమందరము పొందుతాము. వెండి కవచ నిర్మాణానికి సహకారం అందించండి. జై శుభంకరి. ఓం నమో గణేశాయ నమః.